ఫియరు, 2 కాస్ట్, 3 ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈ 3 కారణాలతోని డెంటిస్ట్ దగ్గరికి పోవడానికి భయపడడమో, ధర ఎక్కువ ఇద్దనో, ఏం కాదులే అనే ఆలోచన చేస్తుంటారు. వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అజాగ్రత్త కూడా ఒకటి ఉందండి. అంటే నాకు 32 పళ్ళు ఉన్నాయి కదా, ఒక్క పన్నే కదా పోయింది, పోతే పోనీ. మౌత్ వాష్లు అవసరం ఉండదా? ఒకవేళ అవసరం ఉంటే ఎటువంటి వాడాలి? మౌత్ వాష్ అంటారు. నో, మీరు అలా వాడకూడదు వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ లైక్ దాట్. లేదు, మీకు మౌత్ వాష్ నేను వాడదాం అనుకుంటున్నాను అంటే నోటి దుర్వాసన ఏ రకంగా గుర్తించాలి? సో మీరు ఒకవేళ ఐడెంటిఫై చేయాలా నోటి దుర్వాసన ఉందా లేదా అని అనుకుంటే మీ చేతిని ఒక్కసారి ఇలా నాకి. పళ్ళు పాడైతే మనకు మొదట కనబడే ప్రారంభ లక్షణాలు ఏంటి? ఒకవేళ కానీ ఫస్టే ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటి అంటే, యాక్చువల్గా పేస్ట్లో ఏమేమి ఉండాలి, ఎంత మోతాదు దాడితే అది ప్రమాదకరంగా మారుతుంది? మీ టూత్ పేస్ట్లో 1000 to 1500 ఉండాలి, అడల్ట్స్కి ఎస్పెషల్లీ. బ్రష్ విషయంలో ఏది మంచిది? బ్రష్ తాలూకా బ్రిజిల్ ఎప్పుడు కూడా చాలా మంది ఊరికే తోముతూనే ఉంటారు. ఆ బ్రష్ ఇలా అయిపోయినంత వరకు మీరు ఇలా బ్రష్ అయిపోయినంత వరకు చేస్తున్నారంటే వేప పుల్లలు లేదా బొగ్గు అనేది పళ్ళకు మంచి చేస్తుందా? వేప పుల్లలు లేదా బొగ్గు ఆ పార్టికల్స్ పుట్టిన తర్వాత ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలి బ్రష్? ఒకవేళ కానీ మీరు రాత్రిపూట బేబీకి ఫీడింగ్ ఇచ్చే అలవాటు ఉంది, నిద్రలో పాలు తాగి బేబీ అలాగే పడుకుండిపోతుంది అని అనుకుంటే, సో చిన్నపిల్లలు బ్రష్ ఎన్నిసార్లు వేయాలి, వాళ్ళు ఏ రకంగా వేయాలి? సో చిన్నపిల్లలు అయినా అడల్ట్స్ అయినా రోజుకి 2 సార్లు బ్రష్ అయితే చేయాలండి. బట్ చిన్నపిల్లల్లో 30 నుంచి 40% మంది రాత్రిపూట బ్రష్ చేయడం అనేది అలవాటుగా పెట్టుకోలేదు. చాలా కష్టంగా ఉంది అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే, అట్లీస్ట్ ఏది తిన్నా సరే పళ్ళు గారబట్టడం అనేది కొంతమందికి సమస్యగా ఉంటుంది. దీన్ని ఏ రకంగా మనం పరిష్కరించుకోవచ్చు? సో ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తే మీకు గార పట్టడం సమస్య అనేది తగ్గుతుంది. ఈ పిప్పి పన్నుకు గల కారణం ఏంటి? దీనికి ఎన్ని రకాల వైద్యం చేస్తారు? మీకు నొప్పి వస్తుంది అంటే మీ పుచ్చు వృద్ధాప్యంతో పళ్ళు ఊడిపోవడం ఎప్పుడు మొదలవుతుంది, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త? చాలా మంది చేసేది ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే, దంత సమస్యలకు డయాబెటీస్కి లేదా హార్ట్ సమస్యలకి ఏమైనా సంబంధం ఉందా? సో ఎప్పుడైతే మీకు డయాబెటీస్ కానీ లేకపోతే మీరు మెనోపాజ్ టైంకి స్పెషల్లీ లేడీస్ వచ్చినప్పుడు కూడా, అంటే ఈ పళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలు అంటే ఏం చెప్తారు? స్పెషల్లీ స్వీట్స్, చాక్లెట్స్ అని మాత్రమే చెప్తారు. కాదు, ఇప్పుడు మీరు కొంతమంది పళ్ళు బీగితే కళ్ళు కనబడవు అని ఇటువంటివి ఉంటాయి కదా. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా పై పళ్ళు తీస్తే నాకు కన్ను పోతుంది, కన్నుకి ఎఫెక్ట్ అయిపోతుంది అనే. యాక్చువల్గా పళ్ళ వరసను సరి చేయడానికి ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? 2 ఎఫెక్టివే. కాకపోతే అలైనర్స్ పెట్టుకుందాము అని అనుకుంటే మాత్రం, ఇప్పుడు ఈ అలైనర్స్ విషయంలో ఇప్పటికీ మనం ఎక్కువ ఎందుకు ఇంపోర్ట్ మీద ఆధారపడుతున్నాము? ఇండియన్ మేడ్ ఒక అలైనర్ చూసుకున్న, ఫారెన్ మేడ్ అలైనర్ చూసుకుంటే, రెగ్యులర్ చెకప్స్ అవసరమా డెంటిస్ట్ దగ్గరికి? ఎందుకు అవసరం ఉంటుంది? ప్రతి 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి విజిట్ చేయడం మంచిది. ఎందుకు అంటే ఓవరాల్ హెల్త్కి ఏంటి ఎలాంటి సంబంధం? ఓరల్ హెల్త్ బాగుంటేనే మీ ఓవరాల్ హెల్త్ బాగుంటుందండి. బికాస్ ఒకవేళ మీకు పన్ను డెంటల్లో కూడా ఇన్సూరెన్స్ మనం అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలి? డెంటల్లో ఇన్సూరెన్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలండి. కాకపోతే అంకర్ హాస్పిటల్ పెట్టారు కదా, ఇందులో అందరూ ఖచ్చితంగా అంటే మహిళలతోనే పెట్టాము, మహిళలే పనిచేస్తారని చెప్పేసి అంటున్నారు కదా, దీనికి కారణం ఏమైనా ఉందా? చాలా మేల్ డామినేటెడ్ సొసైటీ ఆ పేట్రియార్కీ ఇంకా ఉంది. అండ్ ఆల్సో